పరమావధిగా ముందుకెళ్లే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని నిలదీయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎన్నికల ముందు కపట హామీలన్నీ ఇచ్చి, అమలు కాని హామీలన్నీ ఇచ్చి, ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారు పనిచేయడం అనేది చాలా దుర్మార్గం అని మేము చెప్తున్నాం. అందుకే ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రతి వర్గాన్ని వాళ్ళు మోసం చేశారు, ఆ మోసపోయిన వారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే క్రమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 12న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత అన్ని వర్గాలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని, మహిళల్ని, రైతుల్ని, యువతని, నిరుద్యోగుల్ని, కార్మికుల్ని, ప్రతి ఒక్కరిని మోసం చేసిన చరిత్ర ఏదన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుదే. ఆయన ఏం చెప్పాడు ఎన్నికల ముందు? మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అధికారంకి వచ్చి 10 నెలలు అయింది. పోనీ బడ్జెట్లో పెట్టారంటే అది కూడా పెట్టలే. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్తే, ఆ పదం వింటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ రోజు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే కొడుకుగా 4 అడుగులు ముందుకు తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా, వారసుడిగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ వాళ్ళు 4,600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఈ కూటమి సర్కారు ఆడుకుంటోంది. ఇంతకుముందు తల్లుల ఖాతాలో జగన్ గారు వేస్తే ఇవాళ మేము కాలేజీల ఖాతాలో వేస్తామని చెప్పి డబ్బులు వేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని బెదిరిస్తా ఉన్నారు. హాల్ టికెట్లు ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో లేదో తెలియదు అనే పరిస్థితి ఇవాళ నెలకొంది. అందుకే విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాలని మేము పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. ఇదే కాకుండా నిరుద్యోగ భృతి మీరు చెప్పిన విధంగా 3,000 రూపాయలు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సి తీసుకొస్తా అన్నారు, అదేమైందో అతి గతి లేదు. తొలి సంతకం పెట్టారు, దాన్ని ఊసే లేదు. దాన్ని కూడా తేల్చి చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్ర చరిత్రలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే వాటన్నిటినీ కూడా ఇవాళ ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కానీ జరిగితే పేద కుటుంబాలకి దక్కాల్సిన మెడికల్ సీట్లు రావు, పేదలకు అందాల్సిన ఉచిత వైద్యం అందదు. ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటేనే మెడికల్ కాలేజీ వస్తుంది. అలాంటి కాలేజీల్ని, 17 కాలేజీల్ని మారుమూల ప్రాంతమైన పాడేరు మొదలుకొని పులివెందల వరకు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కళాశాలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే ఈ యువత పోరుకు సంబంధించిన పోస్టర్ని మా నాయకులందరితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం.